ఎప్పటి నుండో మనమైతే ఈ పింక్ శారీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ ద డే ఈస్ హియర్ అనమాట. ఫ్రంట్ కెమెరాలో నన్ను నేను చూసుకొని బొబ్బరిత్తులో బాగున్నా అనుకునే లోపే నన్ను బ్యాక్ కెమెరాలో పిక్ తీసి నువ్వు ఎప్పటికీ పెసరిత్తా అని ప్రూవ్ చేస్తారు మా వాళ్ళు. ఈరోజైతే మనం ఈ పింక్ శారీలో కొన్ని రీల్స్ అయితే చేస్తున్నాం అనమాట. అలా ఎండలో కొన్ని టేక్స్ కంప్లీట్ అయ్యాక ఇంక ఎడిటింగ్ కోసమని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వీడియో తీస్తూ ఆ హ్యాండ్స్ ఏంటి ఏదో అడ్డం వస్తే నెట్టేసుకుంటూ వెళ్ళినట్టుందని అయితే సెటైల్ వేసింది గైస్. ఇంకా తన కోరిక మేరకు ఒకలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళేసాం. ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు గైస్. ఇటు మొత్తం పొలాలే కాబట్టి ఇంకెవరైనా వస్తారేమో అంటే మా ఫ్రెండ్ అయితే పీటీ ఉషలా పరిగెత్తే ఏం పర్లేదు అంటుంది. సరే కానీ ఇందులో పడిపోతానేమో అంటే ఏమవ్వదు, వరి చాలా పెద్దగా ఉంది, అందులో పడ్డాను కనిపించామని అయితే కామెడీ చేస్తుంది. ఇంకా కొన్ని క్లిప్స్ తీసుకుందామంటే ఈ సూర్యుడి గారికి ఇన్ని డేస్ రాకపోవడం వల్ల బీపీ లెవెల్స్ చాలా పెరిగినట్టున్నాయి. ఇన్ని రోజుల ప్రాతాపం అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఇంక ఇక్కడ నిల్చుంటే స్కిన్ టోటల్ మండింగ్ ఐస్. అందుకే ఒక చెట్టు చూసుకొని దాని కిందికి వచ్చేసి అక్కడ మన టాలెంట్ అంతా బయట పెట్టేశాం. గాగుల్స్ అయితే నాకు ఇలా చెట్ల మధ్యలో నుండి వస్తాయి గైస్. అలా గాగుల్స్ని చెట్ల మధ్యలో నుండి తీసిన గ్యాప్లో రీల్ కాస్త బ్లాపర్ అయిపోయిందనమాట. అలా తీస్తుండగా లాస్ట్లో ఒక క్లిప్ బాగాలేదని వితౌట్ మ్యూజిక్ ట్రై చేశాను. చూడండి గాయస్, లిటరలీ కరెంట్ షాక్ కొట్టిన దానిలో చేస్తున్నా. ఇంక ఇవన్నీ అయ్యే పనులు లేవని మళ్ళీ ముందు నుండి అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు నీకు ఇవన్నీ బాగానే ఉన్నావుగా. ఏం పాడుతున్నానో ఏం చేస్తున్నానో ఒక్క వీడియోకి ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు గైస్. ఆ గాగుల్స్ అయితే మనకు ఫిట్గా లేవన్నమాట. ఒక్క స్టెప్ వేస్తే అవి కాస్త ముక్కు మీదకి జరుస్తున్నాయి. అయినా రీల్స్ స్టార్ యాటిట్యూడ్ చూడు బాయ్. నాకు డ్యాన్స్ వచ్చు, అది మీకు కూడా తెలుసు. బట్ ఎందుకో గైస్ అప్పుడప్పుడు ఇలా అమ్మమ్మ లాగా డ్యాన్స్ చేస్తే ఆ వైబే వెరుసలు. సో ఇంకా అలా ఫైనల్గా ఆంటీలాగా కొంగు కాస్త చెక్కేసి మన రీల్స్ షూట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ రోజుతో కథ సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే అయినా మీరు చేస్తారులే, నాకు తెలుసు. ఓకే బాయ్.